సిద్దిపేట జిల్లా గడ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద సోమవారం నాచారం దేవస్థాన మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గడ్వేల్ ప్రజ్ఞాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, నాయకులు సుభాష్ చంద్రబోస్, సిద్ది భిక్షపతి, లయన్ గోలి సంతోష్, కైలాస్ ప్రభాకర్, లయన్ నేతి శ్రీనివాస్, దొంతుల సత్యనారాయణ, భద్రయ్య, రుక్మయ్య, అయిత సత్యనారాయణ, దుబ్బకుంట లక్ష్మణ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఫలాలు కూడా దక్కుతాయి. సోమవారం నాడు అమావాస్య వచ్చినట్టయితే సోమవతి అమావాస్య అంటారు దీన్ని. ఇవాళ మనం బట్టలే కానీ, చెద్దర్లే కానీ, బియ్యమే కానీ, పప్పు దినుసులే కానీ, నిత్యావసర సరుకులే కానీ అన్నదానమే చేసినట్టయితే 1000 గోవులు దానం చేసిన పుణ్యం దక్కుతుంది. ఇలాంటి పుణ్య కార్యక్రమంలో మాకు ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా భాస్కర్ అన్న గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, మా బోసు గారు కౌన్సిలర్, మా గుంటూరు భిక్షపతన్న గారు, మా సిద్ది భిక్షపతన్న గారు, వాళ్ళ తల్లిదండ్రి రాజయ్య పూదమ్మ గారి జ్ఞాపకార్థము ఈరోజు మా సిద్ది భిక్షపతన్న నరసమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులచే ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా గోలి సంతోష్ గారు, మెట్రాము గారు, లచ్చల్ గారు, దొంతుల సత్యనారాయణ, వైకుంఠం గారు, నేతి శ్రీనివాస్ గారు, మా సిద్దిపేట జిల్లా వైశ్య సంఘం అధ్యక్షులు, వీళ్ళందరూ ఇక్కడికి విచ్చేసినందుకు మా రుక్మయ్య మామకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.